సివిల్ మ్యాటర్స్ ఏంటంటే, ఈ సివిల్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ గూడా నేను చాలా సందర్భాల్లోని హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ఒక రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన హైకోర్టు, దాని కింద ప్రతి డిస్ట్రిక్ట్‌లోని ట్రయల్ కోర్ట్స్ అన్నవి ఉంటాయి. సో, ఈ ట్రయల్ కోర్ట్స్ మళ్ళీ 2 రకాలు. క్రైమ్ జరిగినప్పుడు క్రిమినల్ మ్యాటర్స్‌ని డీల్ చేసేటటువంటి కోర్ట్స్ క్రిమినల్ కోర్ట్స్‌గా, సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు సివిల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని డీల్ చేసేటటువంటి కోర్ట్స్, ఆ జ్యూరిస్డిక్షన్ కలిగినటువంటి కోర్ట్స్ సివిల్ కోర్ట్స్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 226 మనకి ఎటువంటి ప్రామిస్ ఇస్తుంది అంటే, ఇద్దరు ఒక వ్యక్తికి గవర్నమెంట్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉండేటటువంటి యంత్రాంగాలు కానివ్వండి, ఇటువంటివి ఎప్పుడైనా హక్కులకు ఉల్లంఘన చేసినా, లేదా దురాక్రమణ చేసినా, లేకపోతే ఎటువంటి హక్కులకి ఎటువంటి విధానంలోనైనా ఒక ఆపద కలిగినప్పుడు ఆర్టికల్ 226ని ఇన్వోక్ చేసి రిట్ అన్నది మనము దాఖలు చేసుకున్నప్పుడు మనకి న్యాయం జరిగేటటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంటుంది. మరి గవర్నమెంట్ యంత్రాంగానికి సంబంధించింది రిట్ జ్యూరిస్డిక్షన్ హైకోర్టు. మరి ఒక ప్రైవేట్ పార్టీస్కి మధ్యన, అంటే మీకు నాకు ఏదో తగాదం వచ్చింది, లేదా మీకు మీ కుటుంబ సభ్యులకి ఏదో తగాదం వచ్చింది, సో మీకు లేదా ఏదైనా కంపెనీకి తగాదం వచ్చింది, అటువంటి సందర్భాల్లోనే అటువంటి గొడవలకి, డిస్ప్యూట్స్కి, లిటిగేషన్స్కి ఒక పరిష్కారాన్ని చూపించేటటువంటిది, న్యాయ పరిష్కారాన్ని చూపించేటటువంటి కోర్ట్స్ సివిల్ కోర్ట్స్. అవి సివిల్ మ్యాటర్స్ అంటారు.